శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక దివ్యయోగము. ప్రేమ ఫలించి బంధువుల విశ్వసనీయత చూరగొన్న ఆ ధీమతి బంధుమిత్రులట దీవెనలీయగ పెళ్లి పందిరిన్ క్షేమము పంచి కాపురపు కీల వెలుంగు విశుద్ధ దక్షతన్ ధామము నిక్కమౌ ప్రణయతారము చేయును దివ్య దీక్షలన్. మిత్రులారా, ఇది ప్రేమతో వివాహం చేసుకున్నటువంటి ఒక అమ్మాయి కథ లాంటిది. ప్రేమ ఫలించి బంధువుల విశ్వసనీయత చూరగొన్న ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న వాళ్ళు తర్వాత పెద్దవాళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళ విశ్వసనీయత, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ సంపాదించుకున్న నమ్మకంతో ధీమతి అంటే బుద్ధిమంతురాలు ఆమె బంధుమిత్రులట దీవెనలీయగా, అప్పుడు బంధుమిత్రులందరూ మంచిది, మీరు వివాహం చేసుకోండి అని చెప్పి పెద్దలు నిర్ణయిస్తారు. నిర్ణయించినప్పుడు పెళ్లి పందిరిలో క్షేమము పంచి కాపురపు కీల క్షేమాన్ని పంచుతుంది. అది ఎలాగా పంచుతుందంటే, కాపురపు కీల, కాపురము అనేటువంటి మంట, జ్వాల, వెలుగు, ఆ వెలుగు విశేషం విశుద్ధ దక్షతను, ఆ వెలుగులో విశుద్ధమైనటువంటి చాలా ప్రామాణికమైనటువంటి దక్షత, అంటే కార్యక్రమాన్ని నిర్వహించడంలో దీక్షా దక్షతలు ఉంటాయి. ఆ దక్షతతో, ఆ భాగ్యంతో కాపురపు కీల వెలుగు, కాపురం అనేటువంటి జ్వాల, దాని వెలుగు, ఆ మంట వెలుగులో ధామము నిక్కమౌ ప్రణయతారము చేయును. ధామము అంటే ఇల్లు, ఈ ధామము నిక్కమౌ ప్రణయతారము అంటే ప్రణయము. ప్రణయము అంటే ప్రేమము, ప్రేమ పంచడం, ప్రేమము. ఆ ప్రేమానికి నిక్కమైనటువంటి నిజమైనటువంటి తారము అంటే పులుగడిగిన ముత్యము. ముత్యములో కూడా పులుగడిగిన ముత్యం అంటే చాలా చాలా గొప్పది. అంతటి ప్రణయంతో తన కాపురాన్ని ఎంతో చక్కగా తయారు చేసుకొని ఒక దివ్య ధామంలాగా చేసుకొని ఆనందంగా మెలుగుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. మిత్రులారా, ఈ పద్యాన్ని చదివి మీ భావాన్ని మాకు తెలియచేసి కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.